రాంకో సిమెంట్ ప్రమాదంలో మృతి చెందిన నాగులు కుటుంబానికి ప్రభుత్వం తక్షణం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విజయవాడ జగ్గయ్యపేట మండలం జయంతిపురం సమీపంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అసువులు బాసిన మడావతు నాగులు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట మండలం బోదవాడలో అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, తరువాత పరిటాల సమీపంలోని దొనబండ క్వారీ ప్రమాదం, అనకాపల్లిలో వసంత కెమికల్స్ ప్రమాదం, ఇప్పుడు జగ్గయ్యపేటలో రాంకో సిమెంట్ కంపెనీలో ప్రమాదం చూస్తుంటే పరిశ్రమల శాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నట్లు ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందినట్లు కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నారు. కార్మికుల ప్రాణాలకు సమాధులు కడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రమాదం జరిగితే బాధితులను ఓదార్చి నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా కార్మికుల ప్రాణాలకు వెలకట్టి తంతు ముగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై, కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన మడావతు నాగులు కుటుంబానికి జిల్లా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని దోనేపూడి శంకర్ కోరారు. నష్టపరిహారంపై అధికార ప్రతిపక్ష నేతలు తీరు గర్హనీయం. దోనేపూడి రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన ముడావతు నాగులు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో స్థానిక అధికార ప్రతిపక్ష నేతలు తీరును దోనేపూడి శంకర్ తీవ్రంగా గర్హించారు. నాగులు కుటుంబ సభ్యులతో నాయకులు మాట్లాడి కేవలం 12.5 లక్షలు తీసుకోండని చెప్పడం దుర్మార్గం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ, ఇతర ప్రజా సంఘాలు బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఈ విధంగా కష్టాల్లో ఉన్న వారిని మోసం చేయడం సరికాదన్నారు. ఇటీవల సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం 50 లక్షలు చెల్లించిందని గుర్తు చేశారు. కంపెనీ నుంచి ముడుపులు తీసుకుంటూ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాల పట్ల అధికార ప్రతిపక్ష నాయకులు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. బాధిత కుటుంబానికి అండగా సిపిఐ ఉంటుందని, సరైన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.